నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదులు ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తున్నాయి. అస్సాంలో బ్రహ్మపుత్ర నది ఉగ్రరూపం దాల్చింది. మోరిగావ్ జిల్లాలో భారీ వరదలతో గ్రామాలన్నీ నీట మునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అస్సాంలో వరదలతో ఇప్పటివరకు 91 మంది మరణించారని ఏఎస్డీఎంఏ తెలిపింది. 21 జిల్లాలోని 8,40,000 మంది వరదలతో నిరసరాలయ్యారని తెలిపారు అధికారులు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో వివిధ రాష్ట్రాల్లో జోరుగా వానలు పడుతున్నాయి. ఉత్తరాఖండ్, యూపీ, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్లను వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలతో గుజరాత్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలకు రహదారులపై కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. చమోలి దగ్గర నేషనల్ హైవే 7పై కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సహాయక చర్యలు చేపట్టింది. ఇక మరోవైపు దేశంలోని 23 రాష్ట్రాలకు 4 రోజుల పాటు రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, కేరళ, కొంకణ్, గోవా ప్రాంతాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ రాష్ట్రాల్లో 20 సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా వర్షాలు పడతాయంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదులు ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తున్నాయి. అస్సాంలో బ్రహ్మపుత్ర నది ఉగ్రరూపం దాల్చింది. మోరిగావ్ జిల్లాలో భారీ వరదలతో గ్రామాలన్నీ నీట మునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అస్సాంలో వరదలతో ఇప్పటివరకు 91 మంది మరణించారని ఏఎస్డీఎంఏ తెలిపింది. 21 జిల్లాలోని 8,40,000 మంది వరదలతో నిరసరాలయ్యారని తెలిపారు అధికారులు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో వివిధ రాష్ట్రాల్లో జోరుగా వానలు పడుతున్నాయి. ఉత్తరాఖండ్, యూపీ, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్లను వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలతో గుజరాత్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలకు రహదారులపై కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. చమోలి దగ్గర నేషనల్ హైవే 7పై కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సహాయక చర్యలు చేపట్టింది. ఇక మరోవైపు దేశంలోని 23 రాష్ట్రాలకు 4 రోజుల పాటు రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, కేరళ, కొంకణ్, గోవా ప్రాంతాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ రాష్ట్రాల్లో 20 సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా వర్షాలు పడతాయంది.